Right now, it's time for a ప్రాంక్ కాల్. యాక్చువల్ గా ప్రాంక్ కాల్స్ కి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి, మా హస్బెండ్ కి ప్రాంక్ కాల్ చేయండి అని. కానీ ఇవాళ ఇప్పుడు మేము ప్రాంక్ కాల్ చేయబోతుంది ఎవరికి అంటే మాకు కూడా తెలీదు ఎవరికి అంటే. ఎందుకంటే వాళ్ళకి మేము ఆయన మాకు బాగా తెలుసంట చేతు, కానీ మనం వాళ్ళకి ప్రాంక్ కాల్ చేస్తే మనమే ప్రాంక్ అవుతామంట. ఒక మనిషిని కన్ఫ్యూజ్ చేసి పిచ్చికిచ్చారంటే ఈ పిచ్చి కాదని తర్వాతే జరుగుతుంది తెలుసా. సింపుల్ అండి, వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, నేను మీకు బాగా తెలుసు, దమ్ముంటే నన్ను ప్రాంక్ చేయండి అని చెప్పేసి పేరు డీటెయిల్స్ ఏం పంపించలేదు. కాజల్ చైతుకు ఒక ఛాలెంజ్ ఇస్తుండు, అందుకే రైట్ నో కాజల్ చైతు ఆ వ్యక్తి ఎవరు కనుక్కోవడం కోసం, ఆ వ్యక్తిని ప్రాంక్ చేయడం కోసం కాల్ చేస్తాం. సో ఆ నెంబర్ కే రైట్ నో వి కాలింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మేము తెలుసా అండి మీకు? తెలుసా 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 నేనెవరినో ఎవరినో. హలో, ఎవరు? చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని. పాటేది ఎవరు? నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో ఈ పాటే వింటున్నాను రోజు. ఏటీఎం దగ్గర ఉన్నానండి. ఎవరు? హలో, ఏటీఎం దగ్గర ఉన్నా. ఎవరు? ఏటీఎం దగ్గర ఉన్నారా? ఒక 5,000 నా కోసం కూడా డ్రా చేయరా ప్లీజ్. నేను కావాలంటే తర్వాత ఇచ్చేస్తాను మీకు చెక్. రెండో వచ్చింది. 5,000 అసలు డ్రా అవుతుందా అండి? రెండో వచ్చింది. అదే మరి నా కోసం మళ్ళీ మీరు ఇంకోసారి క్యూలో నించొని ఇంకో 2,000 డ్రా చేయండి. ఓకే, మళ్ళీ నా కోసం 2,000 డ్రా చేయండి ఇంకొకసారి లైన్ లో నించొని. ఓకేనా? ఒక్క నిమిషం అండి, మాట్లాడు. ఏంటండి? హలో హలో, మళ్ళీ ఫోన్ చెప్పాలా నీకు? ఎందుకు సతాయిస్తున్నావు? హలో, ఎవరే నువ్వు? ఎందుకు సతాయిస్తున్నావు? ఎవరే నువ్వు? ఆయనకి ఫోన్ ఇవ్వవే. ఆర్జే రాజ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో రాజన్న, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాము, కాల్ చేసినాము, కనిపెట్టేసినాం. హలో, హాయ్, ఎలా ఉన్నావు? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను 100కి 100% చెప్తున్నాను, ఇది ఆర్జే రాజ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం. రాజ్ స్లాంగ్, రాజు వాయిస్, రాజు బక్రా అంటే నాకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అండ్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్. రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. హాయ్ కాజల్, హాయ్ చేతు. హాయ్ రాజ్, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. లాంగ్ టైం నో సీ. మస్తు చేస్తున్నాం. ఏంటది? ఇంకొకసారి వినిపించలేదు. దున్నేస్తున్నారు మస్తు టైం పాస్. దున్నేస్తున్నావా? ఇగో బెస్ట్ ఎగ్జాంపుల్, దున్నడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఛాలెంజ్ చేసినావు, గుర్తుపట్టని చెప్పేసి చూసినావా? ఎట్లా గుర్తుపట్టినావా? నేనే గుర్తుపట్టా. నేను కూడా గుర్తుపట్టాను, కానీ నేను కావాలని. కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్. కాదు రాజ్, ఇక్కడ మేము దున్నాము, చాలా పొలాలు వచ్చాయి, పంటలు కూడా వేస్తున్నాం. ఇక్కడ పెద్ద పొలం ఉంది, దాన్ని బాగా దున్నేసాం, పంటలు కూడా వచ్చాయి. పొలాలు కూడా వస్తాయి. చెట్టు దగ్గర చూస్తే తెలిసిపోతుంది బాగా. ఏంటి రాజ్? చైతు చెట్టు దగ్గర చూస్తే ఎంతలా దున్నారో అర్థమైపోతుంది. మొలకలు బాగా వచ్చింటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెంతులు పెరుగులు వేసుకొని తింటే ఇట్లాగే వస్తాయి అంట, నువ్వు కూడా ట్రై చేయి, నీకు కూడా వస్తాయి, పొలాలు పెరిగిపోతూ ఉంటాయి. వద్దు చైతు, నిన్ను చూసాక నేను అది మానేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్. అంటే మళ్ళీ దున్నడం కోసం ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేస్తుంటారు పొలాల్లోకి, అందుకే జాగ్రత్తగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు? దున్నుకోవడానికి పొలాల్లోకి వస్తుంటారు కదా జనాలు. ఎందుకు రారు? పొలాల్లో నుంచి పంట తీసుకోవడానికి పొలాల్లోకి. ఓహో, మీరు ఇలా మాట్లాడుతుంటే చక్కగా ఏదో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన బిడ్డలాగా కనిపిస్తున్నారు నాయన మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఇలాగే ఉండండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఓకే, మెయిన్ థింగ్ ఎందుకు ఈ ఛాలెంజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంది రాజ్? ఎందుకు ఛాలెంజ్ ఇచ్చినావు కాజల్ చైతుకి? ఎందుకు అంటే మెసేజ్ చేసి ఛాలెంజ్ ఇచ్చినావు కదా, నేను మీకు తెలుసు, నేను ఎవరో కనిపెట్టానని వాట్సాప్ మెసేజ్ ఇచ్చినావు కదా, ఎందుకు అట్లా? నేను రోజు చూస్తుంటా మీ షో, చూసేలా నువ్వు చేస్తూ ఉంటావు మా ఆఫీస్ లో. నాకు కూడా ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం అనిపించింది. వేరే ఆప్షన్ లేదా? రోజు టీవీ ఛానల్ మార్చేసి ఈటీవీ ప్లస్ పెట్టేసి ఇంకా ఆప్షన్ లేకుండా చేస్తున్నాడా?
రిమోట్ రాసేసుకుంటాడు మీ షో అయ్యే వరకు. అట్లేం లేదు, నేను ఆనర్ రాజ్ షో అయిపోయిన తర్వాత నా షో స్టార్ట్ అయింది, అప్పటికే రాజా ఈటీవీ ప్లస్ చూస్తూ ఉంటాడు ఆబ్వియస్లీ, అదే ఛానల్ కంటిన్యూ అవుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. అంటే మీ షో ఎప్పుడెప్పుడు వస్తాను వెయిట్ చేస్తుంటాను కాజల్. బై ఏష్టి ఎనీవేస్ నా సో హ్యాపీ. ఇట్లా జాయిన్ అవ్వడం కాదు, మా షోలోకి వచ్చేసి గెస్ట్ కూడా ఒక షోలో జాయిన్ అవ్వాలా, దాని గురించి కూడా మేము కోరుకుంటున్నాం. సో సీ యూ సూన్. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తా. సరే అయితే ఇవాళే పిలుస్తాం, ఐ మీన్ రేపే పిలుస్తాం, ఈ వెన్స్డే పిలుస్తాం, వచ్చేసాయి. ఓకే వద్దు, వెంటనే లక్కీ కాలర్స్ వస్తారు, నువ్వు సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ గా రావాలి, నువ్వు మా గెస్ట్ గా వచ్చేసి మాతో మస్తు టైం పాస్ చేయాలి. సాటర్డే పిలుస్తాం, వచ్చేసాయి. ఓకేనా బాబు, డెసిగ్నేషన్ మీకు నచ్చింది వేసుకోండి, కానీ నన్ను మాత్రం షోకి పిలవండి అమ్మా. ఆల్రైట్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతగానో అడిగితే మేము పిలవకుండా ఉంటామా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రైట్, టేక్ కేర్, నైస్ టాకింగ్ టు యు, బై. సేమ్ హియర్, బాయ్ బాయ్. bye bye. That was RJ Raj.